నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మే 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 2వ తారీఖు సోనియా గాంధీ తెలంగాణకి రాబోతున్నారు. సో, కేసీఆర్ గారు కూడా ఆహ్వానం పంపించారంట. సో, ఆయన వస్తారా రారా దానికి? కంపల్సరీ రావాలి, వస్తారు. నిజమైన తెలంగాణ వచ్చిన రోజు కదా 2వ తారీఖు. నిజమైన తెలంగాణ అమరవీరులకి మొత్తం టోటల్గా ఎవరైతే పోరాటం చేశారో, నిజంగా తెలంగాణ కోసం కాపాడారో, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళందరూ నిజమైన టీజీ అంటే తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవం కాబట్టి కంపల్సరీ రావాలి. సోనియా గాంధీ గారు వస్తున్నారు. ఇప్పుడు దాకా 10 సంవత్సరాలు కలవగుంట్ల కుటుంబం అంటే వాళ్ళకు మాత్రమే తెలంగాణ వచ్చింది. వాళ్ళకు మాత్రమే తెలంగాణ రాష్ట్రం టీఎస్ అంటే టీఆర్ఎస్ బదులు ఆర్ తీసి ఎస్ పెట్టారు. టీఎస్ తెలంగాణ కలవగుంట్ల కుటుంబం మాత్రమే, వాళ్ళ కుటుంబం మాత్రం వచ్చింది. దాంట్లో అమరవీరులు లేరు, దాంట్లో మొత్తం టోటల్గా ప్రొఫెసర్స్ లేరు, దాంట్లో ఉద్యమకారులు లేరు, దాంట్లో మొత్తం టోటల్గా కాపాడిన శంకరమ్మ కానీ వాళ్ళ శ్రీకాంతచారి గారి తల్లి కానీ ఎక్కడా కూడా ఎవరు లేరు. అంటే వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ వచ్చిన తర్వాత పెద్ద బిల్డింగ్లో కూర్చొని ఆయన 10 సంవత్సరాలు రాజరికం చేశాడు. మనం ఏమంటామంటే నవాబుల పాలన అన్నారు కదా అప్పట్లో, ఆ పాలనే చేశాడు ఆయన. చేసి ఆలుకాలు పంచేసుకున్నారు. ఆ కూతురు ఒక పక్క పంచుకుంది, కొడుకు ఒక పక్క పంచుకున్నారు, అల్లుడు ఒక పక్క పంచుకున్నారు, ఇంకొక కొడుకు వచ్చి అదే వాళ్ళ సంతోష్ అన్న ఆయన ఇంకొక పంచుకున్నారు. నలుగురు 4 పంచేసుకున్నారు. ఆయన కూర్చొని టీవీలో చూసి చెప్పడం తప్ప ఏమీ లేదు. కాళేశ్వరం కట్టాడు, రేటింగ్ పెరిగింది. అక్కడ పోలవరం ఇప్పించాడు, రేటింగ్ పెరిగింది. అలాగా కొన్ని అందరూ కూడా మొత్తం అనిచారు. మైవం రామేశ్వర గారు ఆస్తులు పెరిగాయి. జిఆర్ స్వామి గారితో ఫస్ట్ సాష్టాంగ నమస్కారం ఎందుకు చేశాడు, తర్వాత జిఆర్ స్వామిని కూడా ఎందుకు వ్యతిరేకించాడు అనేది అది కూడా బయటపడాలి. అది కూడా ఏంటంటే దేవుడి మీద కూడా కోపం ఉంటుందా? ఫస్ట్ సాష్టాంగ నమస్కారం దేవుడికి పెడతాం, తర్వాత సాష్టాంగ నమస్కారం కాకుండా అసలు లోనకు కూడా వెళ్ళకుండా విరక్తి పుట్టే విషయం కూడా ఉంటుందా? అది కేసీఆర్ గారిని చూసి నేర్చుకోవాలి. అంటే మైహోం రామేశ్వరరావు చిన్నజీరి స్వామి మంచి స్నేహితులు అంట కదా అప్పుడు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులే. కాకపోతే వాళ్ళిద్దరి దగ్గర ఈయన ఈరోజు ఆ స్థలం ఇవ్వడం కానీ, మినిస్టర్లు అక్కడ అపాయింట్ చేసి అది ఓపెనింగ్ కానీ అన్నీ చేసి సాష్టాంగ నమస్కారాలు చేసిన వ్యక్తి. తర్వాత ఆయన్ని టోటల్గా మరి దూరం పెట్టడానికి కారణాలు ఏంటి అంటే, ఆయన దేవుడు భక్తుడు కాదా, ఆయన వ్యాపారస్తుడా, ఆయన డబ్బంతా వైమం రామేశ్వరరావు తిప్పుతున్నారా, మొత్తం టోటల్గా ఇవన్నీ లావాదేవీలన్నీ గుర్తొచ్చాయా, బయటపడ్డా, ఎందుకు మరి పెట్టాడా, ఇవన్నీ కూడా బయటపడాలి. ఇవన్నీ త్వరలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్నీ పడతాయి. కనుక కేసీఆర్ గారు సోనియా గాంధీ గారి తర్వాత 4వ సీట్లో ఆయన కూర్చుంటారు. సోనియా గాంధీ గారి పక్కన రేవంత్ రెడ్డి గారు కూర్చుంటారు, కోదండరామ్ గారు కూర్చుంటారు, కోదండరామ్ గారి తర్వాత కేసీఆర్ గారు కూర్చుంటారు. అంటే నేను అనుకుంటున్నా వస్తే ప్రోటోకాల్ ప్రకారం కంపల్సరీ కూర్చుంటారు. రావాలి. తెలంగాణ తెచ్చిన వ్యక్తి అంటున్నాడు కదా, తెచ్చిన వ్యక్తి కూర్చోవాలి. ఎందుకు తెలంగాణ తెచ్చి మనం ఏం సాధించాం? ఉన్న సెక్రటరీని ఎరగొట్టాం, మళ్ళీ ఒక సెక్రటరీ కట్టాం. ఓకే, మంచి సెక్రటరీ కట్టాం. కానీ అదే పేద ప్రజలు మనం చేస్తుంటే 3 ఎకరాల భూమి ఎస్సీలకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. మనం ఇవన్నీ కూడా ఎందుకు చేయలేదో చెప్పాలా. ఏం డెవలపింగ్ చేసామో చెప్పాలా. కాళేశ్వరం మరి ఈరోజు ఎందుకు కుంగిపోయిందో చెప్పాలి. మేడిగడ్డ ఎందుకు కుంగిపోయిందో చెప్పాలా. ఇవన్నీ కూడా అసలు సాంగులో పెట్టుంటే బాగుండేమో కానీ, అంటే అవతరణ దినోత్సవం కాబట్టి పెట్టరు. కానీ కేసీఆర్ గారు నిన్నేదో చూశారు, బయట కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి కేసీఆర్ గారు రారు, ఈ అవతరణ దినోత్సవానికి కేసీఆర్ గారు రారు, ఏదో ఒక ఆరోగ్యపరమైన సమస్యలు చెప్పి దీన్ని కొంచెం దూరం పెట్టేస్తారని చెప్తున్నారు. సో, దానికి మీరేమంటారు? మోడీ గారు వస్తేప్పుడే రాలేదు. మోడీ గారు వస్తేప్పుడే నేనే పిఎం అని ఫీలింగ్లో ఉండి రాకుండా చలసాని శ్రీనివాసరావు గారు ఈక్విటీ చీఫ్ మినిస్టర్ ర్యాంకులో వెళ్ళాడు. ఆయన అయిపోయింది. ఇప్పుడు వస్తాడని నేను అనుకోను. వస్తే ఇంకో పక్కన పెట్టాను. అసెంబ్లీకి రాడు, ఆయన ఎక్కడికి రాడు. ఆయన సపరేట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి తిరుగుతూ ఉంటాడు అందరినీ, అంతే. ఇంకోటి నిన్న ఏదో వచ్చి అడావడి చేశాడు కేటీఆర్ గారు. చాలా అలవాటు చేస్తాడు. ఖాళీగా ఉన్నాడు ఆయన. ఆయనకి సెక్యూరిటీ లేదో, నాకు సెక్యూరిటీ లేదో, నాకు కాన్వాయిలు లేవు అంటే ఇంక సైన్యం అంతా అన్న మేమే సెక్యూరిటీ, మేమే సైన్యం అని చెప్పి తిరుగుతున్నాడు. మరి ఆ రోజు అందరూ ఏమయ్యారు? ఆ రోజు అందరూ పెట్టర్లోనే కదా. పెట్టర్ మంత్రి అంటే ఎవరంటే కేటీఆర్ గారే. ప్రజల మనిషి ఎవరంటే హరీష్ రావు గారు. ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళి మాట మంచి చేసినాడు ఆయన. ఇంకా కవిత గారు ఆల్రెడీ లోనే ఉన్నారు. ఆయన ఇంకా సంతోష్ గారు. వీళ్ళంతా ఏంటంటే ఒకప్పుడు వీళ్ళ జీవితాలు ఏంటి, ఒకప్పుడు లైఫ్ ఏంటి,
ఈరోజు మళ్ళా 10 సంవత్సరాలు ఎలగొట్టారు. ఇప్పుడు ఏంటి ఆ లైఫ్? ఇప్పుడు చార్మినార్ గుర్తొచ్చింది. మరి చార్మినార్ ముందు నుంచి గుర్తురాలే? మరి చార్మినార్‌కి ఎప్పుడైనా ఎళ్లారా? భాగ్యలక్ష్మి టెంపుల్‌కి ఎళ్లారా ఎప్పుడైనా? చార్మినార్‌కి ఎళ్లారా? అక్కడ దర్గాకి ఎళ్లారా? మరి ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు కనపడలేదే ఈ పరిసర ప్రాంతాల్లో. ఓల్డ్ సిటీలో కనపడలేదే. ఓల్డ్ సిటీలో మా అసదుద్దీన్ మా దోస్త్ అన్న. ఈరోజు మీకు దోస్త్ ఉన్నాడా? మీకు వ్యతిరేకంగా ఉన్నాడా? అసదుద్దీన్ ఓవైసీ గారు ఏ పార్టీ గవర్నమెంట్లో ఉంటే ఆ పార్టీకే ఉంటాడు సపోర్ట్. ఆయనది జరగనేరని సత్యం. ఆయన ఇంకోటి ఏమంటాడంటే నా మనుషులు నాకు కావాలి, నాకు వర్క్ కావాలి, నాకు డెవలపింగ్ కావాలి, నా మనుషులకు నేను కాపాడుకోవాలి. అందుకే నేను అధికార పార్టీ ఎటు ఉంటే అటే ఉంటా. నువ్వు మళ్ళా గెలు నీతో ఉంటా అనేది ఎంఐఎంది సామెతి. అదో సిద్ధాంతం. అలాగే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారితో మంచి రిలేషన్ ఉంది, మంచి చూస్తాను ఉంది. ఆంధ్ర అవతారం దినేష్ కంపల్సరీ వస్తాడు అనుకుంటున్నాను నేను. ఆయన కూడా అందరూ వస్తారు, అందరూ ఆహ్వానం. కోదండరామ్ గారు వస్తున్నారు, నారాయణ గారు, సిపిఐ సిపిఎం అందరూ వస్తారు. కొత్తగా సాంగ్ పాడిచ్చారంట. ఆ సాంగ్‌కి కీరవాణి గారు కొంచెం కంపోజ్ చేశారంట దాన్ని. ఇది కేటీఆర్ గారికి నచ్చట్లేదంట. సో దానికి మీరేమంటారు? కేటీఆర్ గారికి నచ్చడానికి ఆయనకేం పని? రాష్ట్ర ప్రజలకు నచ్చాలి, అక్కడున్న మేధావులకు నచ్చాలి, అక్కడున్న ఎవరైతే మనం ఉన్నారో మొత్తం టోటల్‌గా వాళ్ళకి నచ్చాలా, గవర్నమెంట్‌కి నచ్చాలా, మొత్తం టోటల్‌గా మేధావులకు నచ్చాలా. ఈయనకి నచ్చితే ఉంది, నచ్చకపోతే ఉంది. అమెరికాలో ఉన్నట్టు సాంగ్ ఉంటదా ఏంటి? సినిమా వాళ్ళతో పాడిచ్చారు. ఇట్లా మనకి తెలంగాణ అమరవీరులకు సంబంధించిన గాయకులు ఉన్నారు. వాళ్ళతో పాటు పాడించొచ్చు కదా అంటున్నారు వాళ్ళు. అమరవీరుడు గాయకులు మీ దగ్గర ఉన్నట్టున్నారు మరి మీరు పంపించాలా? మీరు పంపించవచ్చు కదా, మరి ఎందుకు పంపించలేదు? ఇప్పుడు తెలంగాణకు అమరవీరుల గాయకులు అందరూ కూడా మీ దగ్గరే ఉన్నారా? గద్దర్ గారిని రోడ్డు మీద పెట్టి మొత్తం టోటల్ 4 గంటల ఇంటర్వ్యూ ఇవ్వలేదు మీరు చెప్తారు. గద్దర్ గారి నాయకుడు కాదా? ప్రజా నాయకుడు కాదా? గాయకుడు కాదా? అలాంటి వ్యక్తిని మీరు రానిచ్చారా లోనికి? 5 గంటలు బయట నించోబెట్టారే. రోజుకి పాపం పిచ్చోళ్ళలాగా వెళ్ళి అయ్యా కేసీఆర్ ఒక్కసారి పోయ్యా ఛాన్స్, నా బాధ చెప్తాను, ప్రజల బాధ చెప్తానంటే విన్నారా? నేను నాకు ముళ్ళు కంచెలు వేసాను, తలుపు వేసాను, లోనకి రావద్దన్నారు. దేవుడు మీకేం చేశాడు? ఆయన దేవుడి దగ్గర పంపించాడు. మిమ్మల్ని ఏం చేశాడు? ఆ పదవికి దూరం చేశాడు. ఆ ముళ్ళు కంచెలన్నీ ఎత్తేసారు. అంటే సార్ అందుకే బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. ఏ రోజు మనం ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చేయకూడదు. మీకు చేతి కర్ర వచ్చింది, రేవంత్ రెడ్డిని ఎన్నో తిట్టారు, రేవంత్ రెడ్డి పగ్గాలు పెట్టాడు, అంతే కదా. ఆ పిచ్చి మల్లారెడ్డి ఒక ఉన్నాడు, ఆ మల్లారెడ్డి కామెడీ ఆర్టిస్ట్ మల్లారెడ్డి ఒక ఉన్నాడు. రే ఇష్టం వచ్చి తిట్టాడు, గుక్కే యా ఊ యా యా అది లేపేస్తా ఇది లేపేస్తాడు. ఈరోజు వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో అమ్మటే అక్కడెక్కడ తిరుగుతున్నాడు. ఇంకో 2 రోజులు కొట్టే పరిస్థితులు. అందరి ఇంట్లోకి వెళ్ళి రౌడీలతో వెళ్ళి కొట్టించుకుంటూ వెళ్ళాడు, గొడవలకు వెళ్ళాడు, బీభత్సం చేశాడు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని కొట్టుకొని తీసుకుని వెళ్ళు పోలీస్ స్టేషన్కి ఇస్తే ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఐడి ఇస్తే కంప్లైంట్ కూడా తీసుకుని ఈ పోలీసు వాళ్ళు. ఈ దౌర్భాగ్య ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ని కొడుతుంటే పట్టించుకోలేదు ఈ పోలీసు వాళ్ళు. ఇది మల్లారెడ్డి రాజ్యం. కేసీఆర్ ఇలాకాలో దోపిడీ రాజ్యం, మొత్తం కబ్జాల రాజ్యం, మెడికల్ సీట్లు అమ్ముకోవడంలో ఎవరైనా చేశారంటే అది మల్లారెడ్డి ఫ్యామిలీ. 1000 కోట్లు సంపాదించారు, 1000 కోట్లు. బేభత్సం. ఒక్కరికి కూడా ఫ్రీగా చదువు చెప్పలేదు, ఒకరికి కూడా ₹1 దానం చేసిన పాపానికి ఎరగడు. అలాంటి వ్యక్తికి నీ మనుషులు అందరూ అంతే, అన్ని 100 కోట్లు. జీవన రెడ్డి నీ ఆప్తుడు, నీ మిత్రుడు, నీకు ఇంకో కొడుకు. ఆయన వచ్చి మాల్స్ కడతాడు, కేసీఆర్ పేరు చెప్తాడు, మొత్తం డబ్బులు ఎగ్గొట్టేస్తాడు. ఆఖరికి గవర్నమెంట్ వచ్చిందో సీజింగ్ చేస్తే ఇప్పుడు వారం రోజుల్లో డబ్బులు కడతానని ఒప్పుకున్నాడు. ఎవరిది దాంట్లో కరెక్ట్గా ఉన్నారు? దాచుకోవడం తప్ప ఒక్క మంత్రికైనా ఒక పేరు చాలా మంచివాడు, నిజాయితీపరుడు ఉందా? చెప్పండి. మీ 10 సంవత్సరాల పాలనలో ఎవరు నిజాయితీపరుడు? మీ కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? నిజాయితీగా ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేశారు. జీవన్ రెడ్డికి ఎందుకు పాపం అన్యాయం? అది మీ గవర్నమెంట్ ల్యాండే కదా, మీరు అలాట్ చేసిన ల్యాండే కదా, మరి ఆ డబ్బు కట్టలేదు కదా, ఆయన నిజాయితీపరుడే కదా. మరి అంటే నిజాయితీ పరులు అంటే ఏంటి తెలుసా? పన్ను ఎగ్గొట్టడం, డబ్బు ఎగ్గొట్టడం, స్కాములు చేయడం, స్కీములు చేయడం, అదందరూ మీ దాంట్లో డిస్ట్రిబ్యూటర్ నిజాయితీ పరులు కదా. ఫోన్ ట్యాపింగ్ చేయడం అన్నీ కూడా మీ దాంట్లో నిజాయితీ పరులు. నిజాయితీకి ఎవరికో ఇష్టం వచ్చిన మాట్లాడతా అని మళ్ళీ ఎదుటి వాళ్ళకి డమా ఇస్తారు. ఇది కదా మీది రాజ్యం. 10 సంవత్సరాలు అటవిక రాజ్యం నడిపారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కళాగుంట్ల ఫ్యామిలీని నడిపారు. నిజమైన రాష్ట్రం, నిజాయితీ అయిన రాష్ట్రం రేపు 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తుంది. కాబట్టి మీరు తెలంగాణ తెచ్చాను అనుకుంటే మీరు వచ్చి అటెండ్ అవుతారు. తెలంగాణ నేను తేలేదు, నాకు సంబంధం లేదు అనుకుంటే
ఇంట్లోనే కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చుంటారు. కానీ పని అవతరణ దినోత్సవం ఆగదు, ప్రోగ్రామ్ ఆగదు. కనుక కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు మీ నీతికి, నిజాయితీకి హ్యాట్సాప్ చెప్పాం. ఎందుకంటే రవాణా శాఖ మంత్రిగా ఉండేటప్పుడు చాలా చాలా చక్కగా ఎంత నిజాయితీగా ఉండేవారు. ఈరోజు మరి ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్ గారి ఫ్యామిలీ చెప్పాలి. ఈ లగ్జరీ కార్లు ఎక్కడి నుంచి వచ్చాయో, ఆ రాత్రి 10 సంవత్సరాల్లో ఇన్ని వందల కోట్లు ఏం బిజినెస్లు చేసి సంపాదించేశారో, అసలు ఎలాగొచ్చేసాయో, అసలు ఒక చిన్న ఫ్లాట్ నుంచి మొత్తం 20 కోట్లు, 30 కోట్లు, 100 కోట్లు ఇల్లులు ఎలాగొచ్చాయో, ఇవన్నీ కేసీఆర్ గారు ఒకసారి ఎప్పుడైనా ఆయన బీర్ చేసుకొని, ఖాళీ చేసుకొని ఎప్పుడైనా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన 30 సంవత్సరాల చరిత్ర నుంచి, సిద్దిపేట నుంచి అందరికీ తెలుసు కాబట్టి, ఆయన ఫ్యామిలీ మంచి వ్యక్తి అని నేను ఇప్పటికీ చెప్తున్నా. కనుక వీళ్ళందరూ ఎలా సంపాదించారు? మరి లిక్కర్ స్కామ్లలో నాటిలో లేకపోతే ఎలా సంపాదిస్తుంది ఆమె? కనుక ఇవన్నీ కూడా నిజాలు బయటపడతాయి. అడిగినోడికి రోడ్డు మీద తన్నారు, అడిగినోడికి రౌడీజం చేశారు, అడిగినోడికి పోలీస్ స్టేషన్లో వేయించారు, అడిగినోడికి మొత్తం టోటల్గా మైకులు కూడా మనం అనౌన్స్ చేయకుండా బయటికి టీవీలో కూడా రాకుండా చేశారు. టైం దగ్గర పడితే నిజాయితీ ఏంటో నీతి ఏంటో తెలుస్తుంది బయటకు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.